హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి 33, 34 కూడా మ్యాక్సిమం సరిపోతుందండి ఈ పేపర్ కటింగ్ అనేది. నేను ఆల్రెడీ మన కస్టమర్ 2000 వాళ్ళది పేపర్ కటింగ్ చేస్తున్నాను కదా, మీకు యూజ్ అవుతుందనేసి ఈ వీడియో పెడుతున్నాను. ఇది వచ్చేసి నేను ఇక్కడ చిన్న బిట్ మిస్ అయిందండి. అంటే ఈ లెంత్ పెట్టే మార్కింగు. ఇది వచ్చేసి వీళ్ళది 14.5, 1 ఇంచ్ కలుపుకొని 15 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు నడుము లూజు ఇలా తాళ్ళు పట్టి దగ్గర నుంచి మనం చివరి వరకు హుక్స్ పట్టేదాకా ఇలా చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 29 వచ్చింది చూసారు కదా. దీన్ని మనం 4 భాగాలు చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ రాశానండి. దీన్ని టేప్తో ఇలా 4 భాగాలు చేసామంటే మనకి 4వ భాగం అనేది ఈజీగా వస్తుంది. చూసారు కదా, 7 మీద 2 గీతలు వచ్చిందండి. దీన్ని కిందన నడుము దగ్గర మనం ఇలా మార్క్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. అలానే 1 ఇంచ్ డాట్ కోసం అనేసి మార్క్ చేశాను. 2 ఇంచులు ఖర్చుకి మార్క్ చేశాను. ఇది ఆల్రెడీ ముందు మార్క్ చేశాను, డిలీట్ అయిందని మళ్ళీ పెట్టానండి. చిన్న బిట్ అయితే మిస్ అయింది లెంత్ అనేది. ఇప్పుడు వీళ్ళ షోల్డర్ 5 ఇంచులు పెడుతున్నానండి. ఎందుకంటే వీళ్ళది డీప్ అనేది బ్యాక్ సైడ్ ఎక్కువగా ఉంది, కిందకు ఉంది. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే 5 పెట్టాలి. వీళ్ళ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నాను. చూసారు కదా, 6 ఇంచెస్. ఇప్పుడు మళ్ళీ ఆ 6 ఇంచెస్ దగ్గర మనం అట్నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు 5 ఇంచుల దగ్గర పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నామంటే క్రాస్ అనేది పోదండి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ చివర కూడా 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర మనం స్కేల్తో ఇలా నీట్గా మార్క్ చేసుకున్నామంటే, ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి కొత్త వరకు కూడా ఎక్కడ క్రాసులు పోకుండా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ చెస్ట్ లూజ్ తీసుకోవడానికి అవ్వదు మనకి, అంటే ఇది డీప్ నెక్ కదా, అందుకని నేను నడుము లూజ్కి 4 ఇంచులు కలుపుకుంటున్నానండి. ఇది జస్ట్ మనం ఉజ్జాయింపుగా చూస్తాము, అది సరిపోయింది లేదు అన్నది ఎలా చెక్ చేసుకోవాలో నెక్స్ట్ చూపిస్తాను మీకు. 29కి 4 ఇంచులు కలుపుకుంటే 33 వచ్చిందండి. దీన్ని మనం 4 భాగాలు చేసుకోవాలి. అంటే వీళ్ళది డీప్ నెక్ కదా, చెస్ట్ లూజ్ తీసుకోవడంలో కొత్త వారికి సాగిపోతుందండి. ఇలా తీసుకున్నారంటే మనకి ఈజీగా ఉంటుంది. చూసారా, 33లో 4వ భాగం వచ్చేసి 8 మీద 2 గీతలు వచ్చింది. దాన్ని ఇలా పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి. అలానే 2 ఇంచులు ఖర్చుకు కూడా మార్క్ చేసుకుందాము. ఇలా నేను తీసిన చెస్ట్ లూజ్ కరెక్ట్ కాదు అనేది చెక్ చేస్తానండి. ఇప్పుడు ఈ కార్నర్లో ఇలా 1.5కి పెట్టుకొని మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవడం కోసం 1.5 పెట్టుకుందాం, చిన్న సైజు కాబట్టి. ఇలా పెట్టుకొని మనం కరువు స్కేల్తో ఇలా చూసారు కదా, 1.5 దగ్గర టచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని ఆ 3 లైన్లు టచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. కొత్తవారి స్కేల్ యూజ్ చేస్తేనే బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడ క్రాస్లు అనేది పోదు, నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేయాలి. మనం వదిలేసి చెస్ట్ లూజ్ కరెక్ట్ వచ్చిందో లేదో ఇక్కడే తెలుస్తుందండి మనకి. ఇప్పుడు వీళ్ళ ఆది బ్లౌజ్ షోల్డర్ దగ్గర కుట్టు కోసం పెట్టాం కదా, అక్కడి నుంచి ఆ ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్నే చెక్ చేసుకోవాలండి. చూసారు కదా, వాళ్ళ కుట్టుకి మనం పెట్టింది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఎక్కువ వచ్చిందంటే కొంచెం మనం మార్చుకోవచ్చండి. ముందుకు కూడా జరుపుకొని అప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. అంటే మనం చెస్ట్ లూజ్ ఇలా తీసుకున్నామంటే వీళ్ళ ఆర్మ్ లూజ్ని బట్టి మనకి ఎక్కడ తేడా అనేది రాదు. బ్లౌజ్ అనేది 1 ఇంచ్ కలపమన్నాం కదా, 4 ఇంచులు కలపమన్నాం కదా అని కలిపేయకూడదండి, ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి విడ్త్ వచ్చి 2 ఇంచులు, షోల్డర్ వచ్చి 3 ఇంచులు పెట్టాను, చూసారు కదా వీడియోలో. నెక్స్ట్ వచ్చి వీళ్ళ బ్యాక్ నెక్ నడుము ఎలా పెడుతున్నానో మార్క్ చేస్తున్నాను చూడండి. 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేయాలి. వీళ్ళ ఎంత ఉంది నడుము అనేది మనం మార్క్ చేసుకొని మళ్ళీ ఆది బ్లౌజ్తో మార్క్ చేసాం కదా, దానికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి పైన కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసాం కదా, పైన 2 ఇంచులు తీసాం కాబట్టి మనం కింద వచ్చి 2.5 తీసుకుంటే మ్యాక్సిమం సరిపోతుందండి. కొంతమంది బాగా డీప్ అడుగుతారు కదా, వాళ్ళకి మనం 3 ఇంచుల దాకా కూడా తీసుకోవచ్చు. నేను వీళ్ళకి 2.5 తీసాను. పైన 2, కింద 2.5 తీసి ఇలా మార్క్ చేస్తున్నాను. వీళ్ళది సరిపోయింది లేదు అన్నది మనం ఆది బ్లౌజ్తో చెక్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ 2 కార్నర్స్ని కలుపుకుంటూ మనం కరువు స్కేల్తో ఇలా రౌండ్ తీసుకోవాలి. చాలా నీట్గా వస్తుందండి రౌండ్ అనేది ఇలా తీసుకుంటే. ఈ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్కలకు కూడా. ఇలా ఇప్పుడు ఖర్చుకి ఒక 1/2 ఇంచు వదిలేసుకుని మనం మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా వచ్చింది లేదు నెక్ రౌండ్ అనేది చెక్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ నుంచి మనం రెండు కలుపుకోవాలండి. షోల్డర్స్ జాయింట్ రెండు కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చెక్ చేసుకోవాలి. చూసారు కదా, షోల్డర్స్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. వీళ్ళది ఆల్రెడీ పైపింగ్తో ఉంది కాబట్టి మనం ఖర్చుకు అనేది వదలక్కర్లేదండి. ఈ రౌండ్ దగ్గర ఖర్చుకు వదలకుండా డైరెక్ట్గా ఆ మార్కింగ్ మీద పెట్టుకుంటూ వెళ్ళామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అదే మెడపట్టి ఉంటే ఖర్చుకు వదులుకొని చెక్ చేసుకోవాలి. పైపింగ్ ఉంటే ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, నాకు కరెక్ట్గా సరిపోయింది. అంటే ఇంకా వీళ్ళకి పెంచనవసరం లేదు, వీళ్ళ డీప్ ఇంతే. ఇప్పుడు వచ్చేసి మనం డాట్కి పెట్టుకున్నాం కదండి, ఆ మార్కింగ్ కోసం ఇలా ఖర్చు దగ్గర వరకు పెట్టుకొని అందులో సగానికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం డాట్కి ఎంత పెట్టుకున్నామో అంత 1 ఇంచ్ అటొక హాఫ్ ఇటొక హాఫ్ మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు వీళ్ళది బ్లౌజ్ చాలా పొడవండి, 15.5. అందుకని మనం 4.5 దాకా కూడా పెట్టుకోవచ్చు డాట్ పొడవు అనేది. లేదంటే భుజాలు అనేది జారుతాయి. ఇలా పెట్టుకున్నామంటే ఫిట్టింగ్ బాగుంటుంది. 4 పెట్టకూడదు, 4 కన్నా తక్కువ పెట్టకూడదు. 4.5 ఖచ్చితంగా పెట్టుకుంటేనే బాగుంటుందండి. డీప్ నెక్ కోట్ కదా, ఇలా పెట్టుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఖర్చుకు పెట్టుకున్నాం కదా, అటొక హాఫ్ ఇటొక హాఫ్ దాన్ని కూడా ఇలా స్కేల్తో మార్క్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ మీద అన్నా సరే స్కేల్ పెట్టుకుని మార్క్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా ఇలా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత తీద్దామండి, చూపిస్తాను దేనికోసం అనేది. ఇప్పుడు వచ్చేసి పేపర్ మీదే కాబట్టి మనం ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్నామంటే హ్యాండ్స్ కటింగ్ సరిపోతుంది. అదే బ్లౌజ్ పీస్ మీద అయితే దాన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి, అప్పుడు 4 వస్తాయి లేయర్స్. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్కి నేను డబుల్ ఫోల్డ్ చేశాను. వీళ్ళ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. దాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఖర్చుకి పైన కింద. ఇలా 8 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేశాను ఖర్చుకి కూడా కలుపుకొని. ఇలా కలుపుకొని ఒక స్కేల్తో ఇలా మార్క్ చేసుకున్నామంటే మనం నీట్గా వస్తుంది, ఎక్కడ అటు ఇటు పోవడం అనేది ఉండదు. అలానే వీళ్ళ హ్యాండ్ లూజ్ కూడా ఇలా ఆది బ్లౌజ్ పెట్టుకుని మనం మార్క్ చేసుకున్నామంటే ఎక్కడ తేడా అనేది రాదండి. ఇంకా 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకోవాలి ఇక్కడ, లేదు 1.5 పెట్టుకున్నా సరిపోతుంది కింద. పైన మాత్రం ఖచ్చితంగా బ్లౌజ్కి ఎంత పెట్టామో అంతే పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ వీళ్ళకి 3 పెడుతున్నానండి. చూద్దాము సరిపోతుందో లేదో కూడా, నేను ఆది బ్లౌజ్ని పెట్టి చూపిస్తాను మీకు. 3 సరిపోతుంది మ్యాక్సిమం. ఇప్పుడు చూసారు కదా, పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు ఖర్చులకు పెట్టాం కదా, అక్కడ పెట్టుకొని వీళ్ళ బ్లౌజ్ ఇలా పెట్టుకొని మనం ఇలా పెట్టుకొని సర్దుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా కుట్టు వచ్చింది కదా, ఆ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకొని చూసారా అక్కడికి వచ్చింది. ఇప్పుడు 1/2 ఇంచు పైకి ఖర్చు అంటే 3 ఇంచులు మనకి సరిపోతుంది. ఇలా ఆది బ్లౌజ్ని పెట్టుకొని చెక్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఫిట్టింగ్ బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఖర్చుకు వదిలేసి బ్యాక్ పార్ట్ నుంచి ఇలా మనం ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకుందాము. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, నాకు 8 ఇంచులు వచ్చింది. వీళ్ళ ఆర్మ్ లూజ్ అనేది ఖర్చు వరకు మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 8 ఇంచుల్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా పెట్టుకొని ఈ 3 ఇంచుల ఆర్మ్ డౌన్ దగ్గర మనం ఆ 8 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 2 ఇంచులు మళ్ళీ ఖర్చుకు పెట్టుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా 2 ఇంచులు పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం బ్లౌజ్కి 2 ఇంచులు పెట్టాం కదా. ఈ 2 ఇంచుల మార్కింగ్ను ఇది ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తున్నానండి, అలానే 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ నుంచి మనం లూజ్ పెట్టుకున్నాం కదా, ఆర్మ్ లూజ్ అక్కడి వరకు ఇలా స్కేల్తో వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది చూసుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ నుంచి ఇలా మనం సగానికి పెట్టాం కదా, అక్కడ వరకు కరెక్ట్గా రౌండ్ తిరిగేలా మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి కొంచెం కొంచెం మళ్ళీ డౌన్ అవుతూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేశారంటే హ్యాండ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. నాకు అలవాటు ఉంది కాబట్టి రౌండ్ తీసాను. మీకు ఈజీ మెథడ్లో మళ్ళీ హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తానండి, ఎలా కట్ చేయాలి అనేది.
ఇప్పుడు ఇలా రెండింటి దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి, లూజ్ దగ్గర అలానే పైన మిడిల్లో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు తీయడం కోసం ఇలా హ్యాండ్ని ఓపెన్ చేసి పైనుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఇందాక మార్క్ చేసాం కదా అక్కడ, అలానే ఇక్కడ లూజ్ ఉంది కదా అక్కడికి పెట్టుకున్నామంటే దాంట్లో సగానికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్లో మనం లోతు అనేది తీసుకుంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్. ఇది వచ్చేసి నేను 3/4 ఇంచ్ తీసుకుంటున్నాను లోతు. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ 3/4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ పైన 1 ఇంచ్కి పెట్టుకున్నాం కదా అక్కడికి నిదానంగా ఇలా లోతు అనేది తీసుకున్నామంటే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. ఎక్కడ ముడతలు అనేది రాదు, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ. ఇలా మార్క్ చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఇందులోనే చెప్తానండి డీటెయిల్గా హ్యాండ్ అనేది, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది టోటల్ బ్లౌజ్ కాబట్టి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను హ్యాండ్ కటింగ్ ఈజీగా. కట్ చేసుకున్నామంటే హ్యాండ్ లోతు తీయడం కూడా అయిపోతుంది. హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ని పెట్టుకొని చార్ట్ పైన మళ్ళీ ఇలానే మార్క్ చేసుకోవాలండి. సేమ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలానే చుట్టూ మార్క్ చేసుకుని ఖర్చుకు పెట్టుకున్న మార్కింగ్స్ కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి పెట్టుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ దీని నుంచే తీస్తామండి. ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది దీంట్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా అటువైపు అయితే కొంచెం ఒక 1/4 ఇంచ్ ఉంచుకోవాలండి ఖర్చుకి. మనం టోటల్గా చివరి వరకు మార్క్ చేసుకోకూడదు, ఒక 1/4 ఇంచ్ ముందుగానే ఉంచుకొని అప్పుడు చుట్టూ మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, అలా ఒక 1/4 ఇంచ్ పెట్టుకోవాలి మన సైడ్ ఉంచుకొని అప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఎలా మార్క్ చేసామో అలా మార్క్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, షోల్డర్ 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను, అది వచ్చేసి 2 ఇంచులు. అలానే ఇందాక మనం ఆర్మ్ రౌండ్ కోసం ఎలా మార్క్ చేసామో ఫస్ట్ అలానే అటు నుంచి 5 ఇటు నుంచి 6 పెట్టుకొని పైనుంచి, అంటే ఇది ఎందుకంటే కొత్త వరకు యూజ్ అవుతుందండి, నేను నార్మల్గా తీస్తాను కానీ మీకు తెలియాలని, ఎక్కడ లోతు తీయాలో తెలియాలని మళ్ళీ బ్యాక్ పార్ట్కి ఎలా మార్క్ చేసామో ఆర్మ్ రౌండ్ కోసం దీనికి అలానే మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నామంటే మనకి లోతు అనేది పైకి కిందకి అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్నారంటే కొంచెం అలవాటు అయ్యే వరకు స్కేల్తో మీకు బాగుంటుంది కొత్త వారికి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూసుకుందామండి వీళ్ళది. వీడియోలో చూపిస్తున్నట్టు పైన 1/2 ఇంచ్కి మనం ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి వీళ్ళ ఆది బ్లౌజ్ పెట్టుకొని ఇలా రౌండ్ తిప్పుకున్నామంటే ఫ్రంట్ నెక్ అనేది ఎక్కడ మార్క్ చేసుకోవాలో తెలుస్తుంది మనకి. చూసారు కదా, అక్కడికి వచ్చింది, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనం కిందకి ఒక 1/4 ఇంచ్ కిందకి పెట్టుకుని మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చు ఉంటుంది కదా దానికోసం. మనం పైపింగ్ వేసిన దానికి సరిపోతుంది. వీళ్ళది వచ్చేసి 6 ఇంచెస్ వచ్చిందండి ఆది బ్లౌజ్ ప్రకారం. ఇప్పుడు ఆ 6 ఇంచెస్ దగ్గర మనం 2.5 పెట్టుకున్నామంటే సరిపోతుంది. అలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి స్కేల్తో. ఆ 2 గీతల్ని మనం ఇలా డ్రా చేసుకున్నామంటే మళ్ళీ మనకి బాక్స్ అనేది రెడీ అవుతుంది. ఈ బాక్స్లో మళ్ళీ మనం కర్వ్ స్కేల్తో రౌండ్ తీసామంటే ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా చాలా నీట్గా వస్తుంది. కాకపోతే చూసారు కదా, స్కేల్ అనేది అలా పెట్టుకొని రౌండ్ చేస్తే డీప్ బాగా వస్తుందండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైన మళ్ళీ ఇలా మార్క్ చేసుకొని మనం కరెక్ట్గా తీసుకున్నామా లేదా అని మళ్ళీ ఒకసారి సరిపోయిందా లేదా మనం ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవాలండి. కటింగ్ చేసే ముందే ఇలా 2-3 సార్లు మనం చెక్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ తేడా అనేది రాదు, ప్రాబ్లం ఫేస్ చేయక్కర్లేదు. చూసారు కదా, ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది నాకు. చూసారు కదా, అది ఖర్చులోకి ఎలాగ పోతుంది, అలా కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కింద మళ్ళీ మనం షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ కింద ఖర్చుకి డాట్కి కలిపి 1 ఇంచ్ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ చివరి వచ్చేసి సైడ్ జాయింట్ దగ్గర ఎవరికైనా 2.5 ఇంచ్ సరిపోతుందండి. చూసారు కదా, 2.5 దగ్గర ఒక మార్క్ చేశాను. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత ఉంది అనేది మనం ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకుందాం. ఇలా షోల్డర్ కుట్టు మిడిల్లోని అలానే మిడిల్ డాట్ పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఖర్చుకు వదిలేసుకొని అక్కడి నుంచి మనం ఇలా చెక్ చేసుకున్నామంటే వీళ్ళ లెంత్ అనేది వస్తుంది. కుట్టు వరకు ఒక మార్క్ చేసుకోవాలి.
మళ్ళీ అక్కడి నుంచి ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నామంటే వీళ్ళ లెంత్ అనేది మనకి కరెక్ట్‌గా వస్తుంది. చూసారు కదా! ఇలా పెట్టుకొని అక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోవాలండి. చివరి వరకు చేసుకున్నామంటే మనకి తిప్పుకోవడానికి రౌండ్ తిప్పడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆ చివరి నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, అది ఎవరికైనా సేమ్ అండి. ఈ సైజ్ వాళ్ళకి మళ్ళీ డాట్ కోసం కూడా 2.5 పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంది అని అనిపిస్తే వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి ఇలా డాట్ పొడవు కూడా మనం డాట్ వెడల్పు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా 1.5 వచ్చింది చూసారు కదా! దాన్ని 2 భాగాలు చేసుకోవాలి. 2.5 ఇంచులు వస్తుంది. చూసారు కదా! నాకైతే సరిపోయింది. ఇలా ప్రతిదీ ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2.5 దగ్గర మార్క్ చేశాను కదా! అక్కడికి అలానే పైన అక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఈ మొత్తం ఈ 3 డాట్స్ వీడియోలో చూపిస్తున్నట్టు మనం కలుపుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి 2.5కి మిడిల్ పాయింట్ అక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ పెట్టడం కోసం పొడవు. డాట్ పొడవు వచ్చేసి 2.5 పెడుతున్నానండి ఇక్కడ. వీళ్ళ ఆది బ్లౌజ్లో అంతే ఉంది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ వైపు మనం స్ట్రైట్గా గీయకూడదండి. అలా ఆ 2 మార్కింగ్స్ని కర్వ్ స్కేల్తో తీసుకున్నామంటే మనకి రౌండ్ బాగా తిరుగుతుంది. చూసారా? ఇలా వీడియోలో చూపించినట్టు తీసామంటే కొంచెం రౌండ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసుకొని మొత్తం ఎంత వచ్చింది లూజ్ అనేది చూసుకోవాలి. 10.5 వచ్చింది. ఇప్పుడు 1 ఇంచ్ ఇక్కడ డాట్ వేసాం కదా బ్యాక్ పార్ట్లో, దాన్ని తీసేస్తే మనకి 9.5 వస్తుంది. అదే 9.5 ఇప్పుడు ఇలా చెక్ చేసుకోవాలండి. అక్కడి నుంచి ఆ డాట్కి 3.5 వచ్చింది. చూసారు కదా! మళ్ళీ డాట్ దగ్గర నుంచి ఈ చివరి 3.5 నుంచి మనం చెక్ చేసుకున్నామంటే 9.5 ఎక్కడొచ్చిందో అక్కడ మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదా! ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ కొంచెం నిదానంగా చూడండి వీడియోని. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని మనం స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా అనేది మనం బ్యాక్ పార్ట్ నుంచి మనకి ఉక్సులు కాజా పట్టి దూరం అనేది రాకుండా బాగుంటుందండి. దగ్గరగా నీట్గా ఫినిషింగ్. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసాం కదా! అది మార్క్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు పట్టీ వైపు ఒక 1/2 ఇంచ్ కిందకి వదిలేసుకొని ఖర్చుకి అది ఎంత వచ్చిందో అంత మిడిల్లో మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 5 ఇంచులు వచ్చింది. దాంట్లో సగం 2.5. అక్కడ ఒక మార్క్ చేసుకుని మనం అక్కడి నుంచి మళ్ళీ 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చూసారు కదా! మిడిల్ పాయింట్ ఎంత వస్తుందో కింద మెయిన్ డాట్ అంతే ఇక్కడ 2.5 పెట్టుకోవాలండి సేమ్. అలా అయితే ఫినిషింగ్ బాగుంటుంది. జస్ట్ ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు ఈ 2 డాట్స్కి మధ్యలో 2.5 వచ్చిందండి గ్యాప్ అనేది మనకి. అదే గ్యాప్ 3వ పాయింట్కి కూడా రావాలి మనకి. అప్పుడే బాగుంటుంది ఫిట్టింగ్. చూసారు కదా! నేను ఎలా చెక్ చేస్తున్నానో 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే రెండిట్లకి కార్నర్ పాయింట్ ఖచ్చితంగా వస్తుందండి. అప్పుడు 3వ డాట్ ఎక్కడ వేయాలి అనేది మనకి తెలుస్తుంది. చూసారా? నాకు ఇక్కడ వచ్చింది. అంటే మూడింట్ల మధ్య లెంత్ సేమ్ ఉండాలి. అలా ట్రయాంగిల్ షేప్ వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు కుదురుతుందండి. ఈ 3వ డాట్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి అనేది ఇంకో వీడియోలో చూపిస్తున్నట్టు అలా స్కేల్ పెట్టుకున్నామంటే మనకి ఆ డాట్ నుంచి ఆ డాట్కి అంటే మెయిన్ డాట్ పెట్టాం కదా 2.5 అక్కడి నుంచి ఇక్కడికి చూపించాను కదా! అలా పెట్టుకున్నామంటే 3వ డాట్ ఎక్కడికి మార్క్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ కట్ చేసామంటే ఫ్రంట్ పార్ట్ చాలా బాగా కుదురుతుందండి. చాలామందికి బ్యాక్ కుదురుతుంది కానీ ఫ్రంట్ అద్దినట్టు కుదరదు. ఇలా మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూ అది బ్లౌజ్ నుంచి కుట్టామంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నెక్కి మనం ఖర్చు పెట్టాం కదా 1/2 ఇంచు, అక్కడికి ఇలా క్రాస్గా తీసుకున్నామంటే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అలానే షోల్డర్స్ జారవండి మెయిన్గా. చూసారు కదా! నేను ఎలా తీసాను. ఆ చిన్న పీస్ మనం తీసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు డాట్స్ వచ్చేసి ఇలాగ కట్స్ ఇచ్చుకున్నామంటే మనకి తెలుస్తుంది, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నామంటే మన డైలీ కస్టమర్స్వి మనకి వాళ్ళు ఎప్పుడు బ్లౌజులు ఇచ్చినా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి నెక్ అనేది తీసేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా నేను కట్ చేస్తాను. చూసారు కదా! ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ తీద్దామండి. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని
బ్యాక్ లెంత్ ఎంత ఉంది అనేది ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని పొడవు ఒక సైడ్ జాయింట్ వైపు 3 ఇంచులకి, అలానే హుక్స్లు కాజా పట్టీ వైపు 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే ఎవరికైనా సరిపోతుంది. ఇది వచ్చేసి 3.5 3.35 వరకు సరిపోతుందండి. అది ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకోవాలి. లెంత్ వచ్చేసి పైకి పొడవు వచ్చేసి 2.5 2.35 పెట్టుకోవచ్చు. చూసారు కదా, 3 మార్కింగ్స్ని నేను కలుపుతున్నాను. ఇలా ఆది బ్లౌజ్ నుంచి కూడా చూపిస్తున్నాను మీకు, చూడండి. చూసారు కదా, నాకు సరిపోయింది. హుక్స్ పట్టీ వైపు కూడా 2.5 వచ్చింది. అటు ఇటు ఖర్చు కలుపుకుంటే 3.5. ఇలా వీళ్ళ ఆది బ్లౌజ్ నుంచి కూడా మనం చెక్ చేసుకోవచ్చండి. మెయిన్ డాట్ దగ్గర కూడా చూసారు కదా, చెక్ చేశాను, 2 వచ్చింది. చూసారా, ఖర్చుతో కలిపి మనం 2.35 పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్నామంటే మనకి సరిపోతుంది. ఇలా ఆది బ్లౌజ్ నుంచి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.